హాయ్ హలో అందరికి నమస్కారం. నేను మీ ఈశ్వరముదిరెడ్డి. సో ఈ మధ్య కాలంలో డాక్టర్ గారు ఎక్కువగా మెయిల్ ఇన్ఫెర్టిలిటీ అనేది చాలా వరకు పెరుగుతుంది. ఈ సమస్య ఇంత పెరగడానికి గల కారణాలు ఏంటి? ఎక్కడ చూసినా కూడా మెయిల్ ఇన్ఫెర్టిలిటీ అనేది చాలా వరకు మనం ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్గా అవుతుంది చూస్తున్నాం. మెయిల్ ఇన్ఫెర్టిలిటీ ఇలా పెరగడానికి గల కారణాలు ఏంటి? డాక్టర్ కేర్ హోమియోపతిలో మెయిల్ ఇన్ఫెర్టిలిటీకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మీరు ఈ మధ్య చూసినటువంటి కేసెస్ గురించి కానీ మాకు ఒకసారి చెప్పండి. హలో నమస్కారం, నేను డాక్టర్ లోకేశ్వర్, కన్సల్టెంట్, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి. సో ఈ మధ్యకాలం లోపల మీరు అన్నట్టుగా చాలామంది ఎక్కడ చూసినా కానీ, ఏ గూగుల్ సెర్చ్ చూసినా కానీ, ఏ యూట్యూబ్ చూసినా కానీ, ఏ సోషల్ మీడియా చూసినా కానీ మెయిల్ ఇన్ఫర్టిలిటీ అని ఎవరు పడితే వాళ్ళు చెప్పేస్తున్నారు దాని గురించి. బట్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఎందుకు వస్తుంది ఏంటి అనేది చెప్పడం కంటే ముందు ఆ కేసెస్ ఎందుకు పెరుగుతున్నాయని మనం తెలుసుకుందాం. సో మెయిల్ ఇన్ఫర్టిలిటీ అనేది మనం మెయిన్గా కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ అనమాట. మనం జీవన విధానం లోపల కలిగినటువంటి మార్పుల వల్ల ఈ మెయిల్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. సో మెయిన్గా ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా గంటల తరబడి ఒకే దగ్గర కూర్చొని ఉండడం, అండ్ ఎక్కువగా నైట్ షిఫ్ట్ లోపల ఎక్కువగా వర్క్ చేస్తూ ఉండడం, సరదాగా ఈ నైట్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత సరదాగా కాలక్షేపం కోసం తీసుకున్నటువంటి ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, దీనివల్ల మనకు మెయిల్ ఇన్ఫర్టిలిటీ సమస్యలన్నీ పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎస్పెషల్లీ డాక్టర్ కేర్ హోమియోపతి లోపల మెయిల్ ఇన్ఫర్టిలిటీకి చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందండి. సో చాలామంది కూడా చాలా రకాలైనటువంటి మెడిసిన్స్ వాడుతున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో చూస్తున్నాం, చాలామంది కూడా ఏంటంటే ఈ కాయలు తింటే కౌంట్ పెరుగుతుంది, సెక్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఈ జ్యూస్ తాగితే పెరుగుతుందని చాలామంది చెప్తున్నారు. బట్ అలా కాకుండా అంటే మెయిన్గా ఈ కాయ తింటే, ఈ పండు తింటే ఇది పెరుగుతుంది, అది పెరుగుతుంది అనే సెకండ్ థింగ్ అండి. ఫస్ట్ బేసిక్గా దేనివల్ల వస్తుంది, ఈ కారణం ఏంటని తెలుసుకోవాలన్నమాట. ఊరికే డాక్టర్ కాని వాళ్ళు కూడా చాలామంది మనం చూస్తున్నాం. సో ఈ పూజ చేయించండి పిల్లలు పుడతారు, ఈ కాయ తినండి పిల్లలు పుడతారు అని చెప్తే పాపం పిల్లలు లేని వాళ్ళు బాధతోటి వాళ్ళు చెప్పారు కదా మనం చేద్దామని చెప్పేసి చాలా రకాలు చేస్తున్నారనమాట. బట్ అన్నీ చేసినాక కూడా నిరాశ, వాళ్ళ పట్ల ఏం చేసినా కానీ జరగట్లేదు, ఎక్కడ చెప్పుకోవాలి, అన్నీ ఫాలో చేస్తున్నాం అయినా కానీ అవ్వట్లేదు. ఆ తర్వాత డాక్టర్ని సంప్రదించడం అనేది చూస్తున్నాం అనమాట. బట్ డాక్టర్ కేర్ హోమియోపతి లోపల రాగానే ఫస్ట్ మనం చేసేది ఏంటంటే కారణం ఏంటి, ఫస్ట్ బేసిక్ అంటే ఈ మెయిల్ ఇన్ఫర్టిలిటీ వల్ల ఏమవుతుందంటే సెక్షువల్గా వీక్నెస్ రావడం ఒక ఎత్తు అయితే సంతానం అనేది లేకపోవడం ఇంకో ఎత్తు అనమాట. సో ఈ సంతానం లేకుండా మగవారు బయట తిరగాలన్నా, ఆడవాళ్ళు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఎలా ఉంటుందనేది ఆ పిల్లలు లేని వాళ్ళకే ఆ బాధ తెలుస్తుందండి. సో అలా బాధపడే వారికి హోమియోపతి వైద్యం ఒక మంచి అవకాశం అనమాట. దీని లోపల ఏమవుతుందంటే మగవాళ్ళ లోపల మెయిన్ కారణం ఏంటంటే కౌంట్ తగ్గిపోవడానికి గల కారణాలు ఒబేసిటీ, ఎక్కువగా గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చొని ఉండడం కానీ, స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం కానీ, దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా లేకపోవడం వల్ల కానీ దానివల్ల కౌంట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. తెలియని వయసు లోపల మనకు శుక్ర కణాల సంఖ్య తగ్గిపోవడం ఏంటి అని మనం అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు ఎప్పుడైనా కానీ ప్రీవియస్ హిస్టరీ లోపల టెస్టికల్స్కి ఏదైనా దెబ్బ తగిలినా కానీ, టెస్టికల్స్ సంబంధించినటువంటి కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ, అండ్ ప్రీవియస్ హిస్టరీ లోపల మలేరియా దానికి సంబంధించినటువంటి మందులు వాడడం వల్ల కానీ ఇలాంటి కౌంట్ తగ్గుతుంది. సో కొన్ని రకాలైన యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల కానీ, అండ్ నెక్స్ట్ పోతే స్టిరాయిడ్ మెడికేషన్ ఎక్కువ తీసుకోవడం కానీ, అండ్ జిమ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సో జిమ్ యాక్టివిటీస్ చేసినప్పుడు కొన్ని రకాలైన ప్రోటీన్ షేక్స్ అనేవి తీసుకుంటారు. ఈ ప్రోటీన్ షేక్ వల్ల కూడా కౌంట్ తగ్గిన కేసెస్ కూడా మనం చూస్తున్నాం అనమాట. స్టిరాయిడ్స్ తీసుకోవడం వల్ల కూడా కౌంట్ తగ్గిన కేసెస్ ఉంటాయి. సో యూజువల్గా మన దగ్గర చాలామంది పేషెంట్స్ ఏమవుతుందంటే కౌంట్ తక్కువగా ఉండి సెక్స్ పరంగా మెయింటైన్ చేయలేకపోతున్నాం, టైమింగ్ మెయింటైన్ చేయలేకపోతున్నాం అని చాలామంది మన దగ్గరికి అప్రోచ్ అవుతుంటారు. రీసెంట్లీ కూడా చాలామంది పేషెంట్స్ మన దగ్గరకు వచ్చారు. వాళ్ళు చూడడానికి ఏమో చాలా ఫిజికల్గా చాలా ఫిట్గా ఉంటున్నారు, బట్ మెంటల్లీ చాలా పూర్గా ఉండి సెక్స్ చేయాలంటే, పడక గదిలోకి వెళ్ళాలంటేనే ఒక రకమైనటువంటి నిరుత్సాహం, ఇప్పుడు నేను వెళ్ళాలా, నేను చేయాలా అనే ఫీలింగ్ తోటి చాలామంది ఉంటున్నారు. అది బయటికి చెప్పుకోలేక సతమవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో మెయిన్గా అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. హోమియోపతి లోపల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మెడిసిన్స్ ద్వారా ఈ సెక్షువల్ పవర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, సెక్షువల్ ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కౌంట్ పరంగా చూసినట్లయితే అలిగోస్పోమియా కానీ, అజోస్పోమియా కానీ ఇలాంటి వాటి లోపల కూడా చాలామంది ఏంటంటే అలిగోస్పోమియా ఉంది, ఇంకా పిల్లలు పుట్టరు, మాకు ఇంకా పిల్లలు పుట్టరు అనే ఒక రకమైనటువంటి నిరుత్సాహంలో ఉంటారు. అజోస్పోమియా, దీనికి ఐవీఎఫ్ తప్పితే ఇంకో మార్గం లేదు అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. అన్నెసర్లీ ఖర్చులు పెంచుకుంటున్నారు అనమాట. సో ఐవీఎఫ్లు అని చెప్పేసి, ఐయుఎల్ అని చెప్పేసి ఖర్చులన్నీ పెరిగిపోయిన తర్వాత భరించలేని స్టేజ్ లోపల హోమియోపతిని అప్రోచ్ అవుతున్నారండి. బట్ ముందుగానే వచ్చినట్లయితే ఆ ఖర్చులను మనం ప్రివెంట్ చేయొచ్చు ఒకటి. అండ్ ఈ రకమైనటువంటి ఆకులు తింటే పెరుగుతుంది కౌంటు, ఈ రకమైనటువంటి కాండం తిరిగితే పెరుగుతుంది కౌంటు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. బట్ అలాంటి తినడం వల్ల ఏమవుతుందంటే తెలిసి తెలియక
ప్రాపర్ అంటే నేను అది తప్పు అని నేను చెప్పట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ కాలంగా అవే మెడిసిన్స్ పచ్చి ఆకుకూరలు కానీ పచ్చి కాయల నుండి వచ్చినటువంటి రసాలు కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ లోపల తేడా వస్తాయండి. CKD క్రానిక్ కిడ్నీ డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఒక ఆల్రెడీ ఒక సఫరింగ్లో ఉన్నారు, ఒక ప్రాబ్లంలో ఉన్నారు, అన్నెసర్లీ ఎవరో చెప్పిన దాన్ని ఫాలో అయిపోయి అన్నెసర్లీ మళ్ళీ ఇంకో హెల్త్ ప్రాబ్లం తెచ్చుకోవద్దని నేను కోరుకుంటున్నాను అనమాట. సో అలాంటివి కాకుండా అండర్ ఒక డాక్టర్ గైడెన్స్ లోపల ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఎలాంటి డైట్ తీసుకుంటే బాగుంటుంది అంటే వ్యక్తిగతంగా వాళ్ళని పరిశీలించిన తర్వాత వాళ్ళకి ఎలాంటి డైట్ తీసుకోవాలి, వాళ్ళ లోపల ఎలాంటి లోపాలు ఉన్నాయి, వైటమిన్స్ డెఫిషియన్సీ ఉన్నాయా, హార్మోనల్ డెఫిషియన్సీ ఉందా అనేది మనం ఖచ్చితంగా వాళ్ళు ఉన్నటువంటి క్లినికల్ ఎవిడెన్స్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా మనం పరిశీలించి దాని ట్రీట్మెంట్ అనేది అందిస్తుంటాం అనమాట. చాలా కేసెస్ ఉన్నాయి. యూజువల్గా కొంతమంది మగవాళ్ళ లోపల కౌంట్ 40 మిలియన్స్ ప్లస్ ఉన్నా కానీ కొంతమంది తెలియక IVFకి వెళ్ళిపోతున్నారండి. 40 మిలియన్స్ ఉండి నేను IVFకి ఎందుకు వెళ్ళారండి అని అంటే ఏదో ఎక్కడికి వెళ్ళాము వాళ్ళు చెప్పారు వెళ్ళామండి అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో ఫస్ట్ మగవాళ్ళలో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లమా కాదా అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. అంటే అన్నెసర్లీ ఏదో ఒకటి చెప్పిన దాన్ని ఫాలో అవ్వడం కాదు, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చూసుకొని దాని వేలో మనం ప్రాపర్ వేలో మనం మెడిసిన్స్ వాడుకున్నట్లయితే మగవాళ్ళు ఉన్నటువంటి సంతాన సమస్యను అధిగమించడానికి న్యాచురల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా డాక్టర్ కేర్ హోమియోపతి వైద్యం ద్వారా ఈ ప్రాబ్లం అధిగమించవచ్చు అనమాట. డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో ఇటువంటి మేల్ ఫెర్టిలిటీ కేసులలో చాలా క్రిటికల్ కేసెస్ ఏమన్నా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన మన డాక్టర్ కేర్ హోమియోపతిలో సాల్వ్ చేసిన ఒక విషయాన్ని ఒక కేసుని మాకు చెప్పగలరా? సో రీసెంట్లీ నేను పేరు చెప్పకూడదు, బట్ ఏజ్ అబౌట్ ఏమనంటే 38 to 39 అయిందనమాట. మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 8 years అయిపోయింది. సో ఈ 8 years లోపల రకరకాల మెడిసిన్స్ వాడారు, రకరకాలటువంటి అంటే వాళ్ళు పేరు చెప్పకూడదు, కాకపోతే ఏంటంటే 38-39 years వచ్చినప్పుడు కూడా పిల్లలు కలక్క వాళ్ళ మానసిక వేదన చూసినట్లయితే నాకు ఇంకా మార్గం లేదు సార్ అని చెప్పేసి లాస్ట్ ఫైనల్ ఆప్షన్ ఏదో మీ దగ్గరికి వచ్చాను, దీంట్లో ఏమైనా ఉంటే మాకు న్యాయం చేయండి, కొంచెం ఇన్ని రకాల ట్రీట్మెంట్ తీసుకున్నాం మాకు ఎక్కడ ఏది న్యాయం జరగలేదు అని చెప్పేసి చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే రీసెంట్లీ ఒక అలిగోస్పర్మియా కేసు ఉందన్నమాట. సో ఈ అలిగోస్పర్మియాలో వాళ్ళ మొదటిగా వచ్చినప్పుడు వాళ్ళ టోటల్ కౌంట్ 4 millions ఉందన్నమాట. అంటే ఓన్లీ 4 millions. మనకు నార్మల్గా ఉండాల్సింది ఒకప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ప్రకారంగా 60 to 120 millions ఉండాలి. రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా అబౌవ్ 15% to 20% ఉన్నా కానీ నార్మల్ అని చెప్తున్నారు. సో 4 millions ఉన్నటువంటి కండిషన్ లోపల ఆల్రెడీ వాళ్ళ IUI అయిపోయింది, 4 cycles ఆఫ్ IUI అయిపోయిందండి. 4 cycles ఆఫ్ IUI అంటే కాస్ట్లీ పరంగా చూసుకుంటే చాలా ఎక్కువ. దాని తర్వాత ఇది అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళ సజెషన్ ప్రకారంగా IVF కూడా వెళ్ళారు. IVFలో కూడా వాళ్ళకి నిరాశ మిగిలిందనమాట. ఫైనల్ డాక్టర్ కేర్ హోమియోపతిని అప్రోచ్ అయిన తర్వాత ఆ 4 millions కౌంట్ కాస్త ఇప్పుడు దాదాపుగా 6 months నా దగ్గర ఉన్నారు. లాస్ట్ మంత్ వాళ్ళ వైఫ్ కూడా కన్సీవ్ అయింది, చాలా హ్యాపీగా ఉన్నారనమాట. సో ఈ 4 millions నుండి ఇప్పుడు చూస్తే 36 millions తోటి వాళ్ళు కన్సీవ్ అయిపోయారు, చాలా హ్యాపీగా ఉన్నారనమాట. సో ఇలా ఈ కౌంట్ పరంగా ఒక కేసు అని కాదు, చాలా రకాల కేసెస్ ఉన్నాయి. అలిగోస్పర్మియా, అస్థినోస్పర్మియా, అజోస్పర్మియా ఇలాంటి కండిషన్లో ఉన్నటువంటి కేసెస్ కూడా అంటే టెస్టికులర్ బయాప్సీ చేయించి దాని లోపల స్పెర్మటోజెనసిస్ ఉందా లేదా చూసుకొని మనం ట్రీట్మెంట్ అని అందించిన సందర్భాల లోపల అజోస్పర్మియా కండిషన్ లోపల కూడా ఇంప్రూవ్ అయిన కేసెస్ ఉన్నాయన్నమాట. సో అలిగోస్పర్మియా ఉన్నా కానీ అజోస్పర్మియా ఉన్నా కానీ ఆల్టర్నేట్ మెథడ్లోకి వెళ్ళే కంటే ముందు హోమియోపతిని ఒకసారి అప్రోచ్ అవడం వల్ల వాటిని ఎలాంటి అంటే ఫైనాన్షియల్గా ఎక్కువ బర్డన్ అవ్వకుండా హోమియోపతిని ఎందుకు అప్రోచ్ అవ్వాలి అని చాలామంది అనుకుంటారు. ఫైనాన్షియల్గా అఫోర్డబుల్గా ఉంటారు అనమాట. సో అన్నెసర్లీ IVF అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయాలు. అంటే మనం అంటారు ఇంట్లో చిన్న విషయంతో పోయేదానికి పెద్దగా ఎందుకు చేస్తున్నారని చెప్తుంటారు. అంటే చిన్న ఖర్చుతో పోయేదానికి లక్షలు అనేది వెచ్చించడం అనేది ఎంతవరకు సమంజసం మీరే తెలుసుకోవాలి. సో ఇట్లా చూసుకున్నట్లయితే అలిగోస్పర్మియా కానీ అస్థినోస్పర్మియా కానీ టెరటోస్పర్మియా కానీ వీటన్నిటి కూడా చక్కటి మెడిసిన్స్ తోటి మీరు ఇంట్లో కూర్చొని మెడిసిన్స్ వాడుకోవడమే. అన్నెసర్లీ 15th day ఒకసారి రండి, 12th day ఓవులేషన్ టైంలో రండి, 7 ఈరోజు ఖచ్చితంగా ఈరోజు ఇవ్వాలి, ఈరోజు నైటే మనకు ఎగ్ రిలీజ్ అవుతుంది ఈ టైంలోనే స్పర్మ్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా అదర్ సిస్టమ్ లోపల చూస్తుంటాం. బట్ హోమియోపతిలో అలాంటివి ఏమి ఉండవండి. వచ్చినప్పుడు మెడిసిన్స్ తీసుకోవడం, ఎవ్రీ 1 month కానీ 15 days కానీ ఒకసారి రావడం, కూల్గా ఇంట్లోనే మెడిసిన్స్ వాడుకోవడం, వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉండడం, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండడం, వాళ్ళకి ఎలాంటి డైట్ తీసుకుంటే బాగుంటుందనేది ఆ డైట్ కూడా సజెస్ట్ చేస్తుంటాం. అది తీసుకొని న్యాచురల్గా ఇంట్లో మీ వర్క్ పరంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మెడిసిన్స్ వాడుకున్నట్లయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి.